అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండండి. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు 11వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు మనకొచ్చినటువంటి మన మాస్టర్ సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా, పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా తమ విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య గారు ధ్యానంలోకొచ్చిన తర్వాత వారి అనుభవాలు, వారు విశేషంగా చేస్తున్న ప్రచారము, వారి గురించి వారి వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. సార్ ఒక్కసారి మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ఆ! యెస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్ మీ గురించి. మీ ధ్యాన ప్రచారం, మీరసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఏంటి అవి? నా పేరు ఈశ్వరయ్య మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, టీఎంసీ ప్రేక్షకులందరికీ, ధ్యాన మాస్టర్లందరికీ ఆ యొక్క ధ్యానాభివందనాలు. సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు నేను. నా పేరు ఈశ్వరయ్య. తర్వాత పిఎంసి జిల్లా ఇన్ఛార్జిను. ధ్యానంలోనికి 2022లో వచ్చాను. కానీ 3 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నా యొక్క లైఫ్ స్టైల్ ఎట్లంటే, నాదొక మొత్తం వ్యవహారం, బిజినెస్ అన్నట్టున్నది. ఆ బిజినెస్లో చాలా 100% ఎక్స్పీరియన్స్ బాగుండే. ఒకరోజు సిద్దిపేటలో ధ్యానగద్దర్ భూపతిరాజ్ ఆధ్వర్యంలో పిరమిడ్ దగ్గర క్లాస్ జరుగుతుంటే వెళ్ళి చూశాను. చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఆ క్లాసు విని ధ్యానం చేసిన అక్కడ. అప్పటి నుంచి నేను ఈ ధ్యానానికి అట్రాక్ట్ అయినా. ధ్యాన సేవలను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 26 జనవరి శాఖాహార ర్యాలీలు నిర్వహించుకుంటూ, ముఖ్యంగా మొదట ధ్యానగద్దర్ భూపతిరాజ్ సార్ గారు నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి పిఎంసి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు వారికి వేల కృతజ్ఞతలు వాళ్ళకు తెలుపుకుంటున్నా సార్. అదేవిధంగా నాకు ఇప్పుడు ధ్యానగద్దర్ భూపతిరాజు పిఎంసి స్టేట్ మన ట్రస్ట్, తర్వాత సేవాదల్ ట్రస్ట్ ఉన్నాడు. ఆయన ఎన్నో పదవులు చూసుకుంటూ నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిండు. కాబట్టి కొన్ని బాధ్యతలు అప్పచెప్పిండు నాకు. ఆ బాధ్యతలలో ముఖ్యంగా సప్తాహాలు సిద్దిపేట జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో సప్తాహాలు నిర్వహించుకుంటూ భూపతిరాజు సార్ ద్వారా క్లాసులు జరుపుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ధ్యానంలో మనకు మెడిటేషన్ అనేది కొందరు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఆ అనుభవాలు నాకేం రాలేదు. కానీ నా లైఫ్ స్టైల్లో జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినట్టు నాకు జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా నేను 71 సంవత్సరాలు ఉంటాను నేను. ఈ చివరి దశలో నాకు ఇటువంటి గురువు దొరకడం, ఇటువంటి ఇది పిఎస్ఎస్ఎం దొరకడం నా యొక్క పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. పత్రిజీని కలిసారా సార్ మీరు? కలిసిన మేడం. పత్రిజీ బ్యాడ్ వికెట్ చేసినప్పుడు కూడా అక్కడనే కడతాలులో ఉన్నా. అప్పుడు చాలా బాడీ వికెట్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ, తర్వాత అప్పుడు దుఃఖం అనేదే ఉండొద్దని చెప్పి మన కాన్సెప్ట్ కదా. లోపల దుఃఖం ఉన్నా కానీ దాన్ని నడుచుకుంటూ అందరితో మమేకమై అందరితోని అందులో పాల్గొన్నాం అదే రోజు. మీరు పాటలు కూడా పాడుతుంటారా అయితే? పాటలు పాడడం భూపతిరాజ్ సారే పాడతారు, నేను పాడా పాటలు.
అయితే మరి మీకు ఆ దుఃఖం నుంచి ఎలా బయటకొచ్చారు సార్? గురువు అని అనుకున్నాము. గురువు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలా అనిపించింది? గురువు చెప్పిన కాన్సెప్ట్ నుంచి కొంతసేపటికి తర్వాత రిలీఫ్ అయినా అందరూ కూడా ఇక ఆనందోత్సవాలలో పాల్గొన్నారు కదా. అదే హ్మ్. విధంగా నేను కూడా ఇక మనకు ఉండొద్దు కదని చెప్పి వాళ్ళతో నేను పాల్గొన్నా. హ్మ్. మీకు ఎలాంటి అనుభవాలు అంటే కనిపించడం, వినిపించడం ఇలాంటివి ఏమి ఉండవా సార్? అవేం లేదు. కాకుంటే నా లైఫ్ స్టైల్ 100% మార్పు వచ్చింది నాకు. అంటే ఉదాహరణకి? ఉదాహరణకి ఇప్పుడు ఆహ్, వ్యా బిజినెస్ అంతా కొడుకు అప్పజెప్పిన తర్వాత ఇప్పుడు మొత్తం ధ్యాన ప్రచారము జిల్లాలో మొత్తం దీని గురించే దీనికి నా యొక్క లైఫ్‌ను అంకితం జేసేసిన. హ్మ్. వేరే ప వేరే పని ఏం లేదు నాకు. ఇదే పొద్దున లేస్తే ధ్యాన ప్రచారం, ధ్యానం చేయించడము. ఇప్పుడు ఒక సిద్దిపేట జిల్లాలో కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు చానా మార్పొస్తుంది. అందరూ ధ్యానంలోకొస్తుండ్రు. ఇదివరకు ఒకటే పిరమిడ్ కాడ ధ్యానం ఒక వారం గెట్ టుగెదర్ పెట్టి అక్కడ చేస్తుము. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అది క్యాన్సల్ అయినందుకన సిద్దిపేట టౌన్‌లోనే ఒక పార్వతీదేవి టెంపుల్ ఉన్నది. అక్కడ ప్రతి హ్మ్. సోమవారం ధ్యానం చేస్తూ అన్నప్రసాద వితరణం అక్కడ అక్కడ చేపిస్తున్నాము. అదేవిధంగా అక్కడికి మన షిరిడి సాయిబాబా గుడి టెంపుల్ అధ్యక్షుడు గంధే శ్రీనివాస్ గారు వచ్చి, అదేవిధంగా మా టెంపుల్‌లో గూడా ఇదే ధ్యానం జేయాలె. అక్కడ చాలా మంచి ధ్యాన మందిరం ఉన్నది. అక్కడ జేసుకోవాలని చెప్పిండు. ఇప్పుడు అక్కడ గూడా స్టార్ట్ జేసినాం. అక్కడ డైలీ ఒక 50, 60 మంది వస్తుండ్రు. చాలా బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. వారంతట వారే అడిగారా సార్? అయితే బాబా టెంపుల్‌లో చేయాలి అనేసి? వాళ్ళే వచ్చి స మీటింగ్‌లో వచ్చి చెప్పేసిండ్రు. నెక్స్ట్ హ్మ్. వారం నుంచి ప్రతి గురువారం ఇక్కడ, ప్రతి సోమవారం పార్వతీ గుడి. ఇప్పుడు హ్మ్. వారానికి 2 సార్లు నడుస్తుంది. తర్వాత ఇది గాక మళ్ళా సప్తాహాలు పెడుతున్నాము. అక్కడక్కడ లోకల్‌లా, రూరల్‌లా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా ఈ మీరు వెళ్లి చెప్తున్నప్పుడు ఇంటింటి ధ్యాన ప్రచారం అక్కడ స్పందన ఎలా ఉంటది సార్ ప్రజలది? ప్రజల స్పందన కొందరిగ ఇప్పుడు పక్క వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉన్నారు. లేడీస్ వాళ్ళకు చెప్పిన కొద్దీ వాళ్ళు తొందరనే కనెక్ట్ అయితుండ్రు. హ్మ్. కొంచెం జెంట్స్ లేట్ అయితుంది. ఇప్పుడు 80% లేడీస్ వస్తుండ్రు. ఒక 20% వీళ్ళొస్తారు జెంట్స్. లేడీస్‌దే హ్మ్. ఎక్కువ మూవ్‌మెంట్. హ్మ్. ఇక స్కూల్స్. జెంట్స్ వ్యాపారం హ్మ్. నుండి, బిజినెస్ నుండి కొంచెం తొందరగా వస్తలేరు. హ్మ్. హ్మ్. మాకు ధ్యానగద్దర్ భూపతిరాజు సారు మా సిద్దిపేట జిల్లా ఆహ్, పిరమిడ్ మాస్టర్ ఉండుడు మాకు ఎంతో అదృష్టం మేడం. మా జిల్లా హ్మ్. సిద్దిపేట వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి. మీకు ఆయన ధ్యానంలోకొచ్చిన తర్వాతనే పరిచయమా సారు? ఆ! గద్దర్. తర్వాత పరిచయం. అది వరకే మనకు పరిచయం లేదు. ఓకే. హ్మ్. అంటే మీరు భూపతిరాజు గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్లి వారితో పాటు ప్రచారం భూపతిరాజు చేస్తుంటారా? భూపతిరాజు సారు పత్రిజతో ప్రయాణం. నా హ్మ్. ప్రయాణం భూపతిరాజు సార్‌తోటి. హ్మ్. ఆంధ్ర ఎక్కడికెళ్ళినా ఆయనతోనే ఎళ్తా. హ్మ్. మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం తిరుగుతాం మేము. హ్మ్. హ్మ్. అదే సార్. స్కూల్స్‌కి అలా కాలేజీలకి అలా గూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారా మరి? మేము మా హై స్కూల్‌లో పిల్లలకు చెప్పిన సప్తాహ పెట్టిన 7 డేస్ ప్రోగ్రామ్ సప్తాహ హ్మ్. పెట్టి మా స్కూల్‌లో పెట్టిన. తర్వాత మేము ఒక 10 మంది పిరమిడ్ మాస్టర్‌లం ఉన్నాం. ఎక్కడో బాలయ్య సారు, రామచంద్ర రెడ్డి, కనకయ్య సారు, ఎల్లన్న వీళ్ళందరం కలిసి ఎక్కడోళ్ళు అక్కడనే స్కూళ్ళలో చెప్తున్నాం. కొన్ని హ్మ్. కల్చర్ ఎవల అంతల వాళ్ళు చెప్తున్నాం. హ్మ్. అక్కడ స్కూల్‌లో పిల్లలు రిసీవింగ్ జేసుకోవటం ఎలా ఉంటది సార్? స్కూలు వాళ్ళ టీచర్స్‌ని మొదలు కలుస్తాము. కలిసి మీ హ్మ్. దగ్గర మెడిటేషన్ చెప్తాం పిల్లలకంటే ఒక పీరియడ్ కేటాయిస్తారు. ఆ పీరియడ్ మొత్తం కూర్చొనబెడతారు. టీచర్ల ద్వారానే చేయిస్తాను. టీచర్లు హ్మ్. గూడా ధ్యానంలో. హ్మ్. ఇప్పుడు ఆహ్, టీచర్లు తర్వాత మళ్ళా కంటిన్యూ చేస్తున్నారా? మనం వెళ్లి చెప్పొచ్చిన తర్వాత? కంటిన్యూ చేస్తారు మేడం వాళ్ళు.
ఉమ్, పిల్లలంటే ఇక వాళ్ళు కొంత ఇక పిల్లలంటే చాలా ఇక ఇంటికాడ ఆడుకుంటారు చేస్తారు కానీ ఇలా ఉమ్, ముఖ్యంగా టీచర్లు కూడా కొంత కనెక్ట్ అవుతారు. ఉమ్. ఇంట్లో లేడీస్ నేర్చుకున్నారంటే ఇంటిల్లిపాదికి ధ్యానం చేపించేస్తారు ఇంకా. స్కూల్లో టీచర్లు నేర్చుకున్నారంటే స్కూల్ పిల్లలందరికీ చెప్తారు. మీకు ఈ ధ్యాన ప్రయాణంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏంటి సార్? ధ్యాన ప్రయాణంలో సంతృప్తి ఇచ్చిందంటే ఇప్పుడు ఒక సేవాభావకం అనేది నాలో 100% పెరిగింది. హ్మ్. తర్వాత ట్రూత్‌ఫుల్‌గా ఉండాలి. నిజాయితీగా హ్మ్. ఉండాలి. హ్మ్. ఆనందంగా ఉంటున్నాం. హ్మ్. తర్వాత ఇప్పుడు నాకు బీపీ ఉండే మేడం. హ్మ్. ఈళ్ళకు ధ్యానంలోకి రాకముందు బీపీ ఉండే రోజుకొక గోలేసుకుందు. హ్మ్. ధ్యానంలోకొచ్చి బీపీ టాబ్లెట్ బంద్ జేసిన. హ్మ్. డాక్టర్ దగ్గర పోతే ఒకసారి బీపీ వచ్చేదంటే కంపల్సరీ వాడాలన్నాడు. అవును. డూ ఆర్ డై ఏ చే ఏమన్నా గాని అని చెప్పి ఇప్పుడు 3.5 సంవత్సరాలు బీపీ బంద్ జేసి. నాకు హ్మ్. ఏ షుగర్ లేదు, బీపీ లేదు. హ్మ్. మంచి ఆరోగ్యంగా ఉన్నా. వెళ్లి మధ్యలో మధ్యలో బీపీ చెక్ చేయిస్తున్నారా సార్? చెక్ చేసుకుంటే నార్మల్ ఉన్నది. ఇప్పుడు మానేసినందువల్ల డాక్టర్ ఇంకేం అనట్లేదా? గోళీ మానేశారు వేసుకోవాలి కంపల్సరీ అని? డాక్టర్‌కి తెలిసిపోయింది. ఈయన ధ్యానం చేస్తుండు. ఈయన ఏసుకోడని అని చెప్పి డాక్టర్ కూడా తెలిసిపోయింది. హ్మ్. ఎప్పటి చెక్ చేసుకుంటే నార్మల్‌నే ఉంటుంది. ఓకే. మరి ఇది గూడా అనుభవమే కదా సార్! మీరు ధ్యానం చేస్తే అనుభవాలేమి రాలేదన్నారు. కనిపించే అనుభవం కదా ఇది. నాకు మూడో కన్నుంది అంటే అది నేను జెప్తే తప్ప తెలియదు కదా! అదే ఇప్పుడు ఆరోగ్యం బావుంది అంటే ఆ! ఇది పెద్ద ఆ- అనుభవం కదా! ఆరోగ్యం అయితే బాగున్నది మేడం. ఓకే ఉంది. హ్మ్. హ్మ్. టాబ్లెట్ కూడా వాడకుండా హ్మ్. నడుస్తుందంటే ఇగ ఆరోగ్యం మంచిగున్నదంటే కదా! అందులో ఇంకా 70 ఏళ్ళొచ్చిన తర్వాత గూడా బీపీ ఆ! లేకుండా నార్మల్ ఉన్నారంటే ఇది చాలా పెద్ద అనుభవం గదా సార్! ఇప్పుడు చిన్న వయసు నుంచి పిల్లలప్పటి నుంచే బీపీలొస్తున్నాయి టెన్షన్‌లకి. కరెక్టే మేడం. హ్మ్. ఇంకా హెల్త్ పరంగా ఇంకా బీపీ గాకుండా ఎలా హెల్త్ ఉంటుంది మీకు? మోకాళ్ళ నొప్పులుండే. హ్మ్. ధ్యానంలో రాకముందు. హ్మ్. ధ్యానంలో మోకాళ్ళ నొప్పులు మనకు ఇప్పుడు సేవకి ఎక్కడంటే అక్కడ పోతున్నా అంటే దాని గురించి ఇగ చెప్పవలసిన అవసరం లేదు. హ్మ్. ఫస్ట్ నొప్పులున్నప్పుడు నేను ఇంటికే పరిమితమైనా. హ్మ్. ఇప్పుడు తిరుగుతున్నా అంటే మోకాళ్ళ నొప్పులు గూడా దానికి కంట్రోల్‌లో ఉన్నాయి. హ్మ్. నొప్పులున్నాయి. కానీ మన పని మనం జేసుకోగలుగుతున్నాం. హ్మ్. దానికేమి గోళీలు వాడతలేదా? లేదు ఏం లేదు. హ్మ్. లేదు. అంటే పరిగణలోకి తీసుకునే అంతగా లేవా? నమ్మకం ఏందంటే ఇగ ధ్యానం వల్లనే నాకు మోకాళ్ళ నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పి నాకు నమ్మకమైంది. హ్మ్. ఎన్ని గంటలు చేస్తుంటారు సార్ సాధారణ మామూలుగా మీరు? అంటే ఎక్కువ ఆ! బయట ప్రచారంకెళ్తుంటారు గదా! అందుకంటున్నాను. ఆ! మేము లేసుడా? మ ఆహా! రోజు ఎన్ని గంటలు సాధన చేసుకుంటుంటారంటున్నాను. నాకు టైము ధ్యాన ప్రచారము, ఇవి క్లాసులు హ్మ్. ఇదే టైం అయితది. నాకు ఇగ ఒక గంట మాత్రం 11-12 నైట్‌ల. అది హ్మ్. కంపల్సరీ. హ్మ్. అది కంపల్సరీ. మళ్ళా తర్వాత ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చుంటా. హ్మ్. ఇప్పుడు క్లాస్‌లో మా సప్తాహాలు పెడితే వాళ్ళతోని క్లాస్‌లో నేను కూర్చుంటా. మళ్ళా హ్మ్. టెంపుల్‌లలో పెట్టినాం గదా! అక్కడ కూర్చుంటా. హ్మ్. అది. అంటే మామూలుగా జనాలకెట్లా ఉంటదంటే బీపీ ఉంది గాబట్టి గంట సేపు జేయాలి, లేకపోతే 2 గంటలు జేయాలి, ఇట్లాంటి అనుమానాలుంటాయి. అందుకోసం ఎన్ని గంటలు జేస్తారు అని అడిగాను. మామూలుగా నేనైతే మనం చేసే సార్? ఇప్పుడు అక్కడ 2 అవర్స్ టైం పెడతాం వాళ్ళకు. ఏది హ్మ్. క్లాసులల్ల. 2 హ్మ్. అవర్స్ కూర్చుంటా. మళ్ళా హ్మ్. ఇంటికాడ మాత్రం 1 అవర్ కంపల్సరీ మళ్ళా వేరే టైం దొరికితే టైంలో కూర్చుంటా. గంట హ్మ్. గాని, అర్ధగంట గాని, 2 గంటలు గాని. హ్మ్. లేదు. సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు బాగా. అవును మేడం. బావుంది సార్. ఇంకా పిరమిడ్ నిర్మాణాలు అలాంటివి మనకి సిద్దిపేటలో ఎలా ఉన్నాయి సార్? పిరమిడ్ నిర్మాణం అంటే ఇప్పుడు కొత్తగా ఏం లేవు మేడం. హ్మ్. ఇప్పుడు మొన్న 10 డేస్ క్రితం మా పిరమిడ్ మాస్టరు వాళ్ళ ఇంటి మీద కడతామంటే అక్కడ భూమి పూజ చేసినాము. ఇంకా స్టార్ట్ కాలేదు. హ్మ్. తర్వాత నేను ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చినాక ఒక 3, 4 పిరమిడ్‌లు మాత్రమే అయినాయి. హ్మ్. ఒకటి అక్కడొకటి, అక్కడ 3 అయినాయి. హ్మ్. నేను రాకముందు ఎన్నున్నాయో అన్నీ అట్లే ఉన్నాయి. ఇంచుమించు సిద్దిపేట జిల్లాలో 70, 80 దాకా ఉన్నాయి.
ఓ 70 పైననే ఉన్నాయి. అవును. ఉమ్. ప్రతి ఒక్క పిరమిడ్ లో ధ్యానం జరగటము ఇట్లాంటివన్నీ ఉన్నాయా సార్ మరి ఇప్పుడు? ప్రతి పిరమిడ్‌లో ఇగ జరుగుతున్నాయి. ఇంటి మీద ఎవరింటి మీద వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చేసుకుంటుర్రు. ఎవలన్నా చుట్టుపక్కలోళ్ళు వస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఉమ్. పిరమిడ్ ప్రతి శక్తిని ఉపయోగించుకుంటున్నారు అందరైతే. అవును. ఉమ్. మళ్ళా కోటిలింగాల గుడి ఫేమస్ సిద్దిపేటల. అక్కడ ఉమ్. పిరమిడ్ అక్కడ ప్రతి అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతది. ఓ. ఇది శాకాహారం గురించి ఎలా చెప్తుంటారు సార్? మనకి తెలంగాణలో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కదా. ఏం కాదు మేడం 100% ఎక్కువనే ఉంటది. తెలంగాణ మన 2 ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు నాన్ వెజ్ మన ఇండియాలో మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలే ఎక్కువ. ఉమ్. కాకుంటే మేము శాకాహార ర్యాలీలో పోతుంటే వీళ్ళు ర్యాలీలు తీస్తే బంద్ అవుతుందా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు. ఉమ్. అంటే మరి ఇలా ర్యాలీలో పాల్గొన్నోళ్ళు అందరూ తిని బంద్ అయినోళ్ళే అని చెప్పి మేము చెప్తాం జవాబు. ఉమ్. మీకు ఆ, వ్యక్తిగతంగా సార్? మాకు వ్యక్తిగతంగా మేము ఆల్రెడీ వైశ్యులం. ఆ, మాకు మొదటి నుంచే లేదు నాన్ వెజ్. ఓ మంచిది. మామూలుగా మీకు అంటే ఇది చెప్పేటప్పుడు మిమ్మల్ని ఇలా కూడా అంటుంటారేమో కదా, మరి దానికి ఎలా చెప్తుంటారు? ఇది నాన్ వెజ్ ఆ. నాన్ వెజ్ మేము ర్యాలీలు తీసుకోవడం ఏంటంటే మేము చేసేది చెప్పుకుంటా పోతుంటాం అంతే. నువ్వు ఉమ్. మాట్లాడే నీ ఇష్టం. లేకపోతే ఉమ్. కొన్ని కాలం అనేది విశ్వం నిర్ణయిస్తుంది అది. మేము ఉమ్. మేము ఇవి మ్, ర్యాలీలు తీ ర్యాలీలు తీసిన కొద్దీ మన ఉమ్. యొక్క ఈ భావనలు అనేది ఉమ్. విశ్వం తరంగాల ద్వారా పోయి విశ్వం పని చేసుకుంటూ పోతామని చెప్పి కొంతమందికి చెప్పుకుంటూ పోతామని. ఉమ్. అంతే సార్. మారనోళ్ళు మళ్ళా కొన్ని జన్మలు బాగుండే వాళ్ళకు అని చెప్పి చెప్తాం. మనం చేయాల్సింది మనం చేస్తే జరగాల్సింది జరుగుతుంది. అది ఉమ్. బాగుంది సార్. సార్ మన ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర ప్రతి సంవత్సరం మనం కైలాసపురిలో అద్భుతంగా ధ్యాన మహాయాగాలు చేసుకుంటున్నాం. మరి మీరు వాటిల్లో అంత ముందు పాల్గొన్నారా? ప్రతి సంవత్సరం మన సేవ చేసుడే. పోయిన ఉమ్. సంవత్సరము గేట్ కాడ ఉన్నా మేడం, గేట్ కీపర్ పార్కింగ్ లో. ఓ. అది వరకు సంవత్సరం ఆ, మన డైనింగ్ లో ఉన్నా. ఉమ్. మొత్తం ఇది ఇప్పుడు 4వ సంవత్సరం ఇది ఇప్పుడు వస్తే. ఉమ్. ప్రతి సంవత్సరం వస్తే సేవలో పాల్గొంటా. ఇది కాక ముచ్చింతల్ చిన్నజీవర స్వామి ఉన్నది. ఉమ్. అక్కడ సేవ 15 డేస్ ఉంటా అక్కడ సేవకు ప్రతి ఉమ్. సంవత్సరం. ప్రతి ఉమ్. సంవత్సరం ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్కడ. ఉమ్. సేవలో పాల్గొంటా. నేను వికాస్ ఉమ్. తరంగని కోఆర్డినేటర్. ఉహుం. ఉమ్. ఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడిని 2 విధాలుగా. ఉమ్. 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 ఇప్పుడు జిఎస్ స్వామీజీ కూడా మనకి ధ్యానం గురించి చెప్తుంటారా సార్ అక్కడ మన వచ్చిన భక్తులకి అలాగా? ధ్యానము నేను ఇప్పుడు 3వ సంవత్సరం కదా, ఒక సంవత్సరం ధ్యానం చెప్పలే. 2 ఉమ్. సంవత్సరాలు అంటే మార్నింగ్ 5కు 1 అవర్ టైం పెట్టిండు ధ్యానానికి. ఆడ ఉమ్. కూడా ఉమ్. పుస్తకాలు చదువుతుంటారా సార్ మీరు? చదువుతా. ఇక పత్రిజీ తర్వాత తటవర్తి వీరరాఘవరి ఉమ్. పుస్తకాలు మీకు బాగా మిమ్మల్ని ఫస్ట్ లో మార్చిన పుస్తకం అట్లా ఏమైనా ఆ పుస్తకం గురించి చెప్పండి. నాకు ఇక పుస్తకాలు మార్చుడు ఏం లేదు. నన్ను భూపదరా సార్ ద్వారానే మారిన నేను ఎక్కువ. ఉమ్. ఆయన ద్వారానే మారిన. ఆయనని నాకు ఇవి బాధ్యతలు అప్పచెప్పింది. ఉమ్. అంటే మార్చటం అంటే సార్ ఇప్పుడు ఆ, ఆత్మాయనం పుస్తకం ఉందనుకోండి, ఇది ఉమ్. చదివిన తర్వాతకి చదవక ముందుకి మీ ఆలోచనలలో మార్పు కానివ్వండి, అలాంటి పుస్తకాలు ఏమైనా మీకు బాగా స్ఫూర్తినివ్వటం? చాలా మార్పులు ఉన్నాయి మేడం. ఉమ్. పత్రిజీ జ్ఞానం ఉన్నది, అవి చదివిన. సారీ సార్, ఇంకొకసారి చెప్పరా, సరిగా వినిపించలేదు. పత్రిజీ ఆ జ్ఞానామృతం. జ్ఞానామృతం పత్రిజీ అది జ్ఞానామృతం. ఉమ్. సెకండ్ బుక్ చదివిన, అది బాగానే ఉన్నది. ఉమ్.
మేర్ బాబా సందేశాలు అవి ఉన్నాయి. చాలా ఇక యాది లేదని అన్ని పుస్తకాలు ప్రతిరోజు ఒక పుస్తకం చదువుకుంటా. ధ్యాన జగత్ బుక్ చదువుతా. ప్రతి నెల హ్మ్. వస్తది. హ్మ్. పుస్తకాల ద్వారా కూడా కొంచెం నాకు అనుభవం వస్తుంది. హ్మ్. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నవారు, వారొచ్చి అనుభవాలు చెప్తున్నప్పుడు ఎలా అనిపిస్తది సార్? వాళ్ళు క్లాస్‌లో అనుభవాలు చెప్పమని పిలుస్తాం మేము. మీ యొక్క హ్మ్. ఇప్పుడు చేసిన ధ్యానం అయిన తర్వాత మీ యొక్క అనుభవాలు చెప్పమని చెప్పి పిలిస్తే వస్తారు. వాళ్ళు నాకు ఈ దేవుడు కనపడ్డాడు, ఆ దేవుడు కనపడ్డాడు, నాకు కళలు కనపడ్డాయి అదని అన్ని వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తారు ఓకే. కానీ హ్మ్. నాకు రాలేదు కాబట్టి నాకు ఓకే. నాది నాకు ఓకే అనుకుంటా. హ్మ్. ఇంతవరకు అనుభవాలు ఏం రాలేవు. హ్మ్. సార్ మీరు రాలేదని చెప్పకండి. మీరు బీపీని తగ్గించుకున్నారు. అది పెద్ద అనుభవం గదా సార్! అంటే మా సిద్దిపేట జిల్లాలో అందరికీ ఎరికాయి నాకు. ఈయన 76 సంవత్సరాలున్నాడు. ఒక హ్మ్. 16 సంవత్సరాల యువకుని లెక్క పనిచేస్తుండు. ఈయనకు హ్మ్. బీపీ లేదు, షుగర్ లేదు అని చెప్పి హ్మ్. అందరికీ తెలుసు మేడం. హ్మ్. అంటే జనాలేమనుకుంటారంటే సహజంగా ఒకటొచ్చింది అంటే ఇంక మిగిలినయి వస్తాయని జెప్పేసి మీకు త్రిమూర్తులు లేరా అని అడుగుతారు. బీపీ ఉంది అని అంటే. త్రిమూర్తులంటే ఫస్ట్‌లో నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది త్రిమూర్తులంటే బీపీ, షుగరు ఈ ఆ! 2 బిళ్ళలేసుకుంటే గ్యాస్ వస్తదంటే ఈ మూడిటిని కలిపి త్రిమూర్తులంటారట. ఆహాహా! అంటే మనం అంత శక్తివంతుల్ని మన అనారోగ్యాలకి ఇలా వాడుకుంటున్నామా అనేసి ఎంత అజ్ఞానంతో ఉంటే ఇలాంటి మాటలొస్తాయి అని అనిపించింది విన్న తరువాత. ఆహా! ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూపిస్తామనమాట మేమప్పుడు. ఆయన అంత వయసున్నారు. మరి బీపీ తగ్గించుకున్నారు. వారికే తగ్గంగా చిన్నవారికి ఎందుకు తగ్గదు అనేసి. హ్మ్. బావుంది సార్. ఇంకా మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ముందు ముందు మెగా పిరమిడ్ సంకల్పం ఉన్నది సిద్దిపేటలో. ఆ హ్మ్. మెగా పిరమిడ్ కట్టి ఒక ఎకరము, 2 ఎకరాల జాగాలో మెగా పిరమిడ్ 180/180 కట్టి హ్మ్. అక్కడనే నిత్యం అన్నదానం. హ్మ్. ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చి ధ్యానం చేసుకోవాలి. అక్కడనే భోజనం చేయాలి. అక్కడనే ఉండాలి. ఇదే ఇగ ఆయనకు అక్కడికొచ్చినోళ్ళకు అన్ని చేయాలని సంకల్పం ఉన్నది. హ్మ్. ఆ ప్రయత్నాలున్నాయా సార్ అయితే ఇప్పుడు? ఉన్నాయి సార్. మా జరుగుతున్నాయా? భూపతి రాజ్ సారు అనుకుంటే ఏదంటే అదైతది మాకు. హ్మ్. హ్మ్. ఆయనే భూపతి రాజ్ సార్ ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ నాకు పత్రిజీ ఎంతనో నాకు ఆయన అట్లా కనపడతాడు మేడం. ఆయన హ్మ్. చెప్పేదొకటి, చేసేదొకటి అట్లుండదండది. ఏది హ్మ్. మనసుంటదో అది జెప్తాడు. ఏది జెప్తాడో అది జేస్తాడది. ఆయన హ్మ్. మాట అట్లా ఉన్నదన్నట్టు. అదే సార్. హ్మ్. పత్రిజీ సిద్దిపేట వచ్చినప్పుడు అలా ఇక్కడ మీ గ్రామానికి రావటం అలా జరిగిందా? 2002లో వచ్చిండాయన మేడం పత్రిజీ. హ్మ్. నాకు అప్పుడే హ్మ్. పరిచయం. హ్మ్. దుద్దడ దగ్గర పెద్ద పిరమిడ్ కడదామంటే భూమి పూజకొచ్చిండాయన. హ్మ్. అప్పుడే కనెక్ట్ అయ్యేటోడిని నేను. హ్మ్. కానీ ఇగ కొన్ని కారణాల వల్ల ఆయనను కొన్ని నెగెటివ్ వార్తలు ఆయన మీద జెప్పి గిట్లా అని చెప్పి నేను అజ్ఞానంలో ఉండి అప్పుడు పక్కకు హ్మ్. జరిగినా. హ్మ్. లేకపోతే ఇప్పటి వరకు నేను ఎంతో సీనియర్ మాస్టర్‌ని అయిపోదు. హ్మ్. ఇప్పుడు 2022లో నాకు పత్రిక ద్వారా కనెక్ట్ అయింది. హ్మ్. లేకపోతే 2002లోనే వచ్చేటోడిని నేను. హ్మ్. 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 అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సేవకు మిస్ అయ్యాననిపిస్తుందా? ఎన్ని చెప్పినా నేను క్లాస్‌లో గూడా చెప్పినా మాకు. హ్మ్. ఆహ్, సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఈ స్థా అప్పుడు చేరినట్టుంటే ఈ స్థాయిలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది నేను. ఇగ హ్మ్. అది అంటే మా భూపాల సార్ చెప్తాడు. "అది ఎప్పుడు రావనో ఎప్పుడు అప్పుడే వస్తావే నువ్వు అట్లా అనుకోవద్దని" చెప్తారు మా భూపాల సార్. అవును. హ్మ్. ఎప్పుడొచ్చామన్నది గాదు. ఎంత చేస్తున్నామో మనకి మనం ఎంత చేసుకున్నాం అన్నదే గదా సార్ మెయిన్. అది ముఖ్యం. హ్మ్. బావుంది సార్. ఇంకా ముందు ముందు మరి పిరమిడే కాకుండా ఇంకెటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎం ఇది ఎక్కువ ధ్యాన ప్రచారం ఎక్కువ ఇప్పుడు మొదలు వీళ్ళని పిరమిడ్ మాస్టర్‌లను పెంచుకోవాలి మేము. సిద్దిపేట మండలం మొత్తం తిరిగి పిరమిడ్ హ్మ్. మాస్టర్‌లను పెంచుకోవాలి. అక్కడొక ఆశ్రమం ఉన్నది కొండపాక దగ్గర. హుహు. ఆశ్రమంలో ఒక 7 డేస్ కాదు 7 డేస్ ప్రోగ్రామ్ సప్తాహ పెట్టి
తర్వాత కంటిన్యూ చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్తే 108 డేస్ కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు. ఓహ్! 7 గ్రేట్. డేస్ గ్రేట్. చెప్పారు. 7 డేస్ చెప్పి వాళ్ళు 108 డేస్ వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తారు. మీరు రండి భూపతిరాజు సార్‌ను రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తారు. హ్మ్. 7 రోజుల కార్యక్రమం 108 రోజుల కార్యక్రమం అయిందంటే అది చాలా వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. నేను చెప్పిన దానికి అది హ్మ్. చాలా ఇప్పుడు మామూలుగా అంటే ఇంటింటి సప్తాహాలు పెడుతున్నారు గదా! ఈ రోజు ఈ ఇంట్లో ఈ వారం అయింది. తర్వాత ఇంకా ఇక్కడికొచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళలో ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి పెట్టుకుంటారా? లేకపోతే మీరు పెట్టుకోండి అని అడిగితే పెట్టుకుంటున్నారండి? ఇంటింటి సత్తాలు లేవు. ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీలో ఒక టెంపుల్ చూస్తాం. సెంటర్‌లో. ఓహ్! మొత్తం ఓహ్! ఒక 2 రోజులు ధ్యాన కరపత్రాలు పంచుతాం ఇంటింటికి. హ్మ్. 1000 కరపత్రాలు కొట్టించి 1000 కరపత్రాలు పంచి ధ్యాన రథం ఉన్నది. దాన్ని మైక్ ద్వారా మొత్తం హ్మ్. అడ్వర్టైజ్. హ్మ్. తర్వాత 2 రోజులు ప్రచారం అయినాక సాయంత్రం 6-7:30 గంటన్నర సేపు హ్మ్. ధ్యానం హ్మ్. చేయించి క్లాసులు పెడతాం. 7 రోజులు చెప్తాం. 7 రోజులు హ్మ్. అయిన తర్వాత లాస్ట్ నాడు కొంచెం ధ్యాన ప్రసాదం ఏదైనా ఇచ్చి మీరు ఇండ్లల్లో ఇదే ప్రకారం చేసుకోమని చెప్తాం. హుహు. అంటే మనకి ఎలా జరుగుతుందంటే సార్ కొన్ని చోట్ల ఇప్పుడు మనం టెంపుల్‌లో ధ్యానానికి పెట్టుకున్నామనుకోండి. టెంపుల్‌లో హ్మ్. మన కేర్ సెంటర్‌లోనో అలాగా. అలా వచ్చిన మాస్టర్‌లు వారి ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు. ఆ ఆ! ఇంటి దగ్గర పెట్టుకోవటం వల్ల చుట్టుపక్కల కొత్త వాళ్ళని గూడా ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసుకున్నామనుకోండి పిలుసుకుంటాం గదా! అవు. మన ఇరుగు పొరుగు, హ్మ్. బంధువులు, ఫ్రెండ్స్ అట్లా వచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళు ధ్యానం నేర్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అలా గూడా ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి కొన్ని ప్లేసెస్‌లో. ఇక్కడ అట్లా లేదు. ఎవరింట్ల వాళ్ళు చేసుకుంటారంటే ఒక అపార్ట్‌మెంట్ ఉన్నదంటే హ్మ్. అపార్ట్‌మెంట్‌లో పెట్టాం. అక్కడ 70 కుటుంబాలుంటాయి. హ్మ్. మేము చెప్పి కూడా తర్వాత వాళ్ళు ఒక ముగ్గురు, నలుగురు ఒక జాల కూర్చొని చేసుకుంటుర్రట ఓకే. ధ్యానం. హ్మ్. హ్మ్. అట్లయినా మనకి నయమే గదా సార్. 70 కుటుంబాలు కూర్చుని, ఆ తర్వాత మళ్ళా వాళ్ళు చేసుకున్న అంటే ప్రతిదీ మనం ఫాలో అప్ చేసుకోలేమనుకోండి. వాళ్ళకి చెప్పటం మన బాధ్యత. బాధ్యత అంతే. హ్మ్. బావుంది సార్. వాళ్ళని ఫాలో అప్ చేయాలంటే మనం దీనికే సరిపోతామిగ. మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పలేము. అంతే. అంతే. పీఎంసీ గురించి చెప్పండి సార్. పీఎంసీ గురించి నాకు పీఎంసీ ఇగ ఫస్ట్ మీటింగ్‌కు మన భూపాల్ సార్ తోలుకపోయిండు ఆఫీస్‌కు. హ్మ్. ఆ మీటింగ్‌లో పాల్గొన్నా. హ్మ్. ఫస్ట్ ట్రస్టీగా తీసుకున్నారు గదా! భూపాల సార్‌ని. అవును. నన్ను మా జిల్లాకొక ఇన్‌చార్జ్ కావాలంటే నా పేరు రాయించిండు భూపాలరావు సారు. హ్మ్. తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నా నేను హ్మ్. పీఎంసీ‌గా. కొ సార్‌తోని కొల్హాపూర్ పోయినాం ఫస్ట్ మీటింగ్‌కు పీఎంసీది. హ్మ్. హ్మ్. తర్వాత పీఎంసీ ద్వారా ఇప్పుడు ప్రతిసారి చెప్పినట్టు ప్రపంచమంతా మన ధ్యాన ప్రచారం ఏంటంటే పీఎంసీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. హ్మ్. పీహెచ్ఎస్ఎం పీఏ పీఎంసీ అనేది ఒక చాలా ప్రచారానికి చాలా బాగున్నది. హ్మ్. ఎట్లుంది సార్ ఆఫీస్ చూసినప్పుడు మరి అక్కడ ఆఫీస్‌లో ప్రతి వాళ్ళు చేసే పనులు అవన్నీ చూస్తుంటారు గదా! చాలా బ్రహ్మాండం. నేను ఇగ పోవుడే ఫస్ట్ టైమ్ కాబట్టి అది నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. అంతా ఇట్లుంటదా? నేను అప్పుడు స్టూడియో గిట్ట ఎప్పుడు చూడలేదు నేను. హ్మ్. అబ్బో! తోలుకపోయిండు. చూపెట్టినా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. హ్మ్. అంటే మనం చూడక ముందు చూసిన తర్వాతకి చాలా మార్పుంటది గదా సార్ అది. చాలా మార్పుంటది. ఒక్క వీడియో రావటానికి ఎంతమంది పని జేస్తారు? ఏంటి? ఇవన్నీ చూసి ఓహ్! ఇంతుంటదా ఎలా అని చెప్పి అనిపించింది? హ్మ్. హ్మ్. ఇంకా సార్ ఇంకా ముందు ముందు మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు? ముందు ముందు మనము ఒక 41 నా సంకల్పం ఏందంటే 41 డేస్ మౌనము, ధ్యానము హ్మ్. చేద్దాం. అరుణాచలం పోయి చేద్దామని అనుకున్నా. హ్మ్. మొన్న నాగేంద్ర గారు పెట్టిండ్రు అక్కడ ప్రోగ్రాము. అవును. హ్మ్. చేద్దాం. మనకు ఇక్కడనే కార్యక్రమాలు బాగా కొంచెం ఎక్కువుండే ఇక్కడ. హ్మ్. క్యాన్సెల్ చేసిన. ఓహ్! మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే అరుణాచలంలో 41 డేస్ మౌనం, హ్మ్. ధ్యానం చేయాలని సంకల్పం. ఓహ్! గ్రేట్ సార్. గ్రేట్. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఇలా చేస్తున్నప్పుడు మరి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది?
కుటుంబ సభ్యులు అంటే మన సహకారం ఉన్నది. వాళ్ళు జేయరు. మా కుటుంబ సభ్యులు వాళ్ళు జేయరు గానీ నాకు సహకరిస్తారు. హ్మ్. నేను పోయినా గానీ ఎందుకు పోతావు ఏమని చెప్పి ఏమనరు. హ్మ్. మీరు జేయాలి గదా! అంటే చేయమంటారు. సరే కొంత టైం పడతదిలే దానికని చెప్పి నేను సప్పుడేక హ్మ్. ఫస్ట్ ఇంట్లో నుంచి ఒక్కరమే వస్తాం. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. ఊరుకుతారు. అప్పుడు నేను రాకముందు గూడా నేను గూడా వస్తా అని అనుకోలే గదా! మీరు గూడా నా హ్మ్. లెక్క అయితుండొచ్చు చెప్పి నేను అనుకుంటాను అట్లా. ఒక లైట్ వేసామనుకోండి, ఒక రూమే కదా! లైట్ డోర్ తీసున్నప్పుడు అది కనిపించినంత దూరం ప్రసరిస్తుంది గదా! వెలుగు. అంతే. బావుంది సార్ మీతో ఇలా మాట్లాడటం. ఆ! నాకు గూడా ఆహ్, ఫస్ట్ జూమ్ మీటింగ్‌లో పాల్గొనడం నాకు ఇదే ఫస్ట్ ఎక్కువ. హ్మ్. జూమ్‌లో పాల్గొనలే. ఇక మా పిఎంసి, పిఎస్ఎస్ఎం మీటింగ్‌లలో జూమ్‌లాగా మాట్లాడతా కొంచెం 5 నిమిషాలు మాట్లాడి హ్మ్. సార్ కొత్త వాళ్ళకి ధ్యానం ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి ఎలాంటి సూచనలిస్తారు? ధ్యానం మా ఊర్లో గూడా అందరికి జెప్తా. ధ్యానం నన్ను జూసి ఆదర్శంగా నన్ను జూసి మీరు నేర్చుకోండి. నాలో హ్మ్. ఉన్న మార్పొచ్చింది మీరే అంటారు నన్ను. హ్మ్. నేను మా ఊర్లో పెద్ద షాప్ మాది. హ్మ్. పెద్ద బిజినెస్ మాది. అందరికీ అప్పులిస్తాము. కస్టమర్లందరూ మనోళ్ళుంటారు. హ్మ్. ఇప్పుడు నాకు బందయ్యి నేను ఇండ్ల తిరుగుతుంటే వాళ్ళనుకుంటారు ఈయన ఏమో బిజినెస్ చేస్తుండా ఏందని చెప్పి బయట అన్ని వాళ్ళనుకుంటారు. హ్మ్. కానీ నాకు నా ప్రవర్తన చూసి వాళ్ళు గమనించారు. ఓహో! ఈయన ఇగ హ్మ్. ఈష మొత్తం భగవంతుడినే లీనమైపోయిండు ఈయన అని చెప్పి వాళ్ళు హ్మ్. మీరెందుకు రారురా అంటే, మరి మీ లెక్క నీ మీకంటే నీ కొడుకున్నట్టు చేసేటోడు మాకెవలున్నారు అంటే కొడుకు కాదురా చేసేది భగవంతుడు వాడే చేస్తాడు. హ్మ్. మనము నేను చేస్తున్నా అని ఎన్నడూ అనొద్దు. అంతా వాడు హ్మ్. ఈశ్వరుడు అని చెప్పి కొంత ఆధ్యాత్మిక వర్డ్స్ వాడితే కొంతమంది ఈ మా ఊళ్ళో కూడా సప్తాహ పెట్టినా. హ్మ్. ధ్యాన ధూమ్ అని పెట్టినా భూపాలరావుతోని. ఆ రోజు ధ్యాన? ధ్యాన ధూమ్‌ధామ్. ఓహ్! ధ్యాన ధూమ్‌ధామ్. హ్మ్. ధూమ్‌ధామ్ మా ఊళ్ళో పెట్టినా. హ్మ్. ఊళ్ళో పెడితే మొత్తం ఆడ ప్లేస్ సరిపోకుండా వచ్చిర్రు మంది. మంచి హ్మ్. స్టేజ్ పాటలు గీటలు పెట్టి భూపాలరావు సార్ పాటలు పెట్టి చేస్తే హ్మ్. అందరూ చాలా మంచి హ్మ్. ప్రోగ్రామ్ సేటు ఇగ మేమొస్తా రేపటి నుంచి మేమొస్తా అందరన్నారు. హ్మ్. లాస్ట్‌కు సప్తాహ పెడితే 12, 13 మందొచ్చిర్రు అంతే. హ్మ్. కొంతమందికి ఇంకా పురాగా తెలవదిది. దాన్ని జ్ఞానం వాళ్ళకు కరెక్ట్ చెప్పక గూడా కొంత అట్రాక్ట్ అయితలేరు. హ్మ్. హ్మ్. ఎవరి టైమొచ్చినప్పుడు వాళ్ళొస్తారు సార్. మనమైతే మనం జేయాల్సింది చేసుకుంటూ పోవటమే. ఇప్పుడు మీరంతే గదా! 2002లో తెలిసినప్పటికి ఆ! 23 సంవత్సరాలు వెయిట్ చేశారు. వచ్చిందంతే. హ్మ్. చిన్న అనుభవం అయితే విషయం కాదు. హ్మ్. చెప్పగానే వచ్చేటోళ్ళొస్తారు. హ్మ్. మీరు చక్కగా మీ అనుభవాలు పంచుకున్నారు. ఆహ్, చాలా అనుభవాల్లో అంటే మెయిన్ ఆరోగ్యం గురించి ఎంతోమంది హాస్పిటల్స్‌కి ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేదు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటే. మన సమయం పెట్టుకోవటమే. అవును. ఆహ్, అంతే. ఆ సమయం ఎంత ఇచ్చుకోగలిగితే అంతైనయి గదా సార్. అవును. మీరు చక్కగా మీ విలువైన సమయం ఇచ్చి, మీరు ధ్యానం చేసుకోవడమే కాకుండా, అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ 3 సంవత్సరాల్లోనే మీరు పీఎస్ఎస్ఎంకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా, పీఎంసీకి డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్‌గా మరి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ చక్కగా ప్రచారం చేస్తున్నారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా సార్‌తో మాట్లాడతారా? ఓకే సార్. మరి ఇంత అద్భుతంగా మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్. శ్వేత గారు మాట్లాడతారా? మీరు బాగా చెప్పారని మెసేజ్‌లు పెడుతున్నారండి. థాంక్ యూ అండి. మాస్టర్స్ మరి సాయంకాలం ఈ రోజు రాత్రి 8-9 గంటల వరకు ప్రతిరోజు మనం ఈ కార్తీక మాసం సందర్భంగా శివానంద లహరి గురించి అద్భుతంగా తెలుసుకున్నాం. ఈరోజు మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ అనే కార్యక్రమంలో భాగంగా యూఎస్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటాం. మరి ఆ కార్యక్రమంలో కలుద్దాం. ఈ కార్యక్రమాలన్నింటిపై మీ
ఎప్పటికప్పుడు మీ విలువైన సమాచారాన్ని తెలుసుకుంటున్నందుకు మీకేమనిపించింది? అది మీ స్పందన తెలియజేస్తే ఇంకా ముందు ముందు చేసే కార్యక్రమాలకి ప్రేరణగా ఉంటుంది. మరి మీ అభిప్రాయాన్ని తెలపండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పలానా వారికి వెళ్తే బావుంటుంది అని మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మరి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి మన పత్రిజీకి హృదయపూర్వకంగా వారికి ఎప్పటికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి. మరి ఆ కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.